తిరుమల కల్తీ లడ్డు విషయం నుంచి హైందవులని తెలుగు ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ఒక డీప్ ఫేక్ ఏ వీడియో తయారు చేసి ప్రజలందరినీ కూడా చర్చ నుంచి డైవర్ట్ చేయడానికి ఒక రాజకీయ కొత్త ఎత్తుగడ వేసింది. ఈ రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద అర్ధరాత్రి కాడ ఒక డీప్ ఫేక్ ఏ వీడియో తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వదిలి దాని నుంచి టోటల్ గా లడ్డూ చర్చ నుంచి ఈ టీటీడీ చైర్మన్ గారి మీద చర్చ తీసుకొచ్చే ప్రయత్నం డైవర్షన్ పాలిటిక్స్ లో వాడుతున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా డైరెక్ట్ గా రాజకీయాలు చేయరనమాట. అంతా డైవర్షన్ లో భాగంగా ఫేక్ వీడియోలు తయారు చేసి టీటీడీ లడ్డూలు కల్తీ జరిగిందా లేదా అనే విషయంలో ఈ రోజు మొత్తం హైందవులు తెలుగు ప్రజలను చర్చించుకుంటున్న సమయంలో ఆ తెలుగు ప్రజలందరినీ కూడా డీప్ ఫేక్ వీడియో వైపు డైవర్ట్ చేయాలనే ఒక నీచమైన కుట్ర పన్ని దాన్ని ఒక ఫేక్ వీడియో తయారు చేసి ఈరోజు సోషల్ మీడియాలో తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ డీప్ ఫేక్ ఏఐ వీడియో ఎవరెవరైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఎవరో చేసిన పాపానికి మీరు బలి కాకండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇలా సామాన్య ప్రజల్ని అమాయక ప్రజలందరినీ కూడా ఇలా డీప్ ఫేక్ ఏఐ వీడియోస్ వాళ్ళు పంపించి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసిన వాట్సాప్ ద్వారా పంపించినా సరే ఖచ్చితంగా కేసులు పడితే వాళ్ళే బలైపోతారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ బలిని ఒక రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటారనే విషయం అందరూ గమనించండి. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్ధరాత్రి కాడ ఈరోజు ఒక డీప్ ఫేక్ ఏ వీడియో తయారు చేసి ఆ సోషల్ మీడియాలోకి వదిలి అన్యం పుణ్యం తెలియని అమాయక ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటే వాళ్ళ మీద కేసులు పడతాయి. వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకుందనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి. ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఖచ్చితంగా లడ్డూ విషయం నుంచి డైవర్ట్ చేసి అది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద తీసుకెళ్లి దాని నుంచి రాజకీయ ఎత్తుగడలు వేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని దయచేసి ప్రజలందరూ గమనించండి.